ఇక టీ న్యూస్ ఎఫెక్ట్ తో నిజామాబాద్ ఇసుక మాఫియాపై రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఇసుక అక్రమ నిల్వలపై టీ న్యూస్ లో ప్రసారమైన వరుస కథనాలతో నిజామాబాద్ జిల్లా యంత్రాంగంలో కదలిక వచ్చింది. కందకుర్తిలోని ఇసుక డంపులపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. అనుమతులు లేకుండా గోదావరి నది నుంచి ఇసుకను తవ్వి దాదాపు 250 టిప్పర్ లారీల ఇసుకను నిల్వ ఉంచారని అధికార పార్టీ నాయకులు ఇసుక రాశులను పరిశీలించి రెవెన్యూ అధికారులు కందకుర్తిలోని ఇసుక డంపులను సీజ్ చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవీందర్, చెప్పండి, నిజామాబాద్ ఇసుక మాఫియాపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రవీందర్? జిల్లా యంత్రాంగంలో హెచ్చరికలకు కదలిక వచ్చిందని చెప్పవచ్చు. ఎలాంటి అనుమతులు లేకుండా, అడ్డు అదుపు లేకుండా అధికారం ఉంది కదా అనే నెపంతో 250కి పైగా టిప్పర్లు, దాదాపుగా 350కి పైగా ట్రాక్టర్లకు సరిపడా ఇసుకను గోదావరి నది నుండి అక్రమంగా తవ్వి కందకుర్తి అనే గ్రామంలో నిల్వ ఉంచడం జరిగింది. దీనికి ఎలాంటి పర్మిషన్ లేదు. అందులో భాగంగానే అడ్డు అదుపు లేకుండా, రాత్రి పగలు అనే తేడా లేకుండా ఓన్లీ అధికార పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కాంగ్రెస్ నాయకులు, వర్షాలు పడుతున్నాయి, వర్షాలు సమృద్ధిగా కురిస్తే మాంజీరా అదేవిధంగా గోదావరి నిండుతుంది కాబట్టి వర్షాలు లేనప్పుడే ఇసుకను తరలించి ఒక ఒడ్డుకు చేర్చుకుంటే ఎప్పుడైనా తరలించొచ్చనే నెపంతో దాదాపుగా 250కి పైగా టిప్పర్లను ఒకే చోట కందకుర్తి గ్రామంలో నిల్వ ఉంచడం జరిగింది. ఈ నేపథ్యంలో రాత్రి పగలు అనే తేడా లేకుండా తవ్వి ఒకే దగ్గర నిల్వ ఉంచడం వల్ల ముఖ్యంగా పెద్ద పెద్ద ట్రాక్టర్లు అదేవిధంగా టిప్పర్ల ద్వారా నిజామాబాదు, మహారాష్ట్ర పరిసర ప్రాంతాలకు ఇసుకను తరలిస్తున్న సందర్భం స్పష్టంగా కనబడింది. గ్రామస్తులంతా ఆందోళన వ్యక్తం చేశారు. మా గ్రామం నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు, దీనివల్ల పెద్ద పెద్ద ఓవర్లోడ్ తో బయటకు వెళ్తున్నారు, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉన్నది, రోడ్లన్నీ పాడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో టీ న్యూస్ ని ఆ గ్రామస్తులు సంప్రదించడం జరిగింది. ఈ నేపథ్యంలో టీ న్యూస్ వరుస కథనాలను ఇసుక అక్రమ రవాణా పైన ప్రసారం చేయడం జరిగింది. ఎట్టకేలకు జిల్లా అధికార యంత్రాంగం స్పందించింది. స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి కందకుర్తి ఈ రెంజల్ మండలానికి పరిధిలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో జిల్లాకు సంబంధించినటువంటి యంత్రాంగం స్పందించి ఏదైతే అక్రమంగా నిల్వ ఉంచినటువంటి అధికార పార్టీకి సంబంధించిన నాయకుల ఇసుక డంప్ ఉందో దాన్ని పూర్తి స్థాయిలో సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన విషయాన్ని టీ న్యూస్ కు తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా అటు మాంజీరా అదేవిధంగా గోదావరి పర్యాటక ప్రాంతంలో ఇసుక రవాణా అడ్డు అదుపు లేకుండా జరుగుతుంది. గత కొద్ది రోజుల నుంచి మాంజీరా పర్యాటక ప్రాంతం నుంచి గోదావరి నుంచి అక్రమంగా ఇసుక జరుగుతుంది. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తం డంపును అధికార యంత్రాంగం స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కొన్ని ట్రాక్టర్లను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు వాల్టా చట్టాన్ని పూర్తి స్థాయిలో ఉల్లంఘన చేసి అడ్డు అదుపు లేకుండా కొనసాగిన ఈ దందా పైన ప్రజలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి ఇసుక అక్రమ మాఫియా చెలరేగిపోతుంది. ఈ అంశాలపై టీ న్యూస్ వరుస కథనాలతో వాళ్ళ బోధన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రెంజల్ మండలం కందకుర్తి గ్రామంలో ఉన్నటువంటి దాదాపు 250కి పైగా టిప్పర్ల లోడ్ తో కూడినటువంటి ఇసుకను సీజ్ చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ రవీందర్.